లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్, అపెక్స్ వైటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో సుమారు 170 మందికి పైగా ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకోవడం జరిగింది. వారందరికీ ఉచితంగా మల్టీవిటమిన్ టాబ్లెట్స్, కాల్షియం టాబ్లెట్స్, ఓఆర్ఎస్ అందించడం జరిగింది. 20 మందికి పైగా కాంట్రాక్ట్ ఉన్న వారికి లయన్స్ ఐ హాస్పిటల్ యందు ఉచిత ఆపరేషన్ చేయించుకొనుటకు వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో 13వ వార్డు కౌన్సిలర్ లంకారవి, సీనియర్ కాంగ్రెస్ లీడర్ నరేందర్ రెడ్డి, 14వ వార్డు కౌన్సిలర్ చిరంజీవి, లయన్స్ క్లబ్ బోధన్ అపెక్స్ వైటల్ సెక్రటరీ లయన్ నాగభూషణం, కాలనీవాసులు శంకర్, దస్తగిరి అనేకులు పాల్గొనడం జరిగింది. చేస్తావే అన్న లేకపోతే నన్ను అసిస్టెంట్ పెట్టుకోయాడు. ఏం పని లేదు మాకు, జీతం మళ్ళీ ఇప్పుడు అది కాదు అన్న, మీకు ఎలా చేస్తే మాకు నీకు ఫోటోలు దిగాలంటే డిజిటల్ ఫోటో అన్నారే మాది నీకు కనపడలేదు. పెద్ద భాష మళ్ళీ పెద్ద పంచాయతీ అవుతుంది. పెడుతున్నారా కాబట్టి ఏమంటారు చెప్పు. నాకు అన్ని పని చేస్తుంది. ఫ్రీ అయిపోతుంది, సరిపోతుంది. కొంచెం మంచిగా ఉంది కానీ కన్నా బాగా మరుగుతుంది. ఇప్పుడు కనిపిస్తున్నా ఇప్పుడు 5 కనిపిస్తున్నా. నీకన్నా చూసుకో. ఎన్ని ఉన్నాయి నా వేలు? ఇప్పుడు 5. ఇప్పుడు ఇది ఇంకొంచెం మంచిగా ఉంది కదా. ఇక్కడ ఉంటాయి వార్డు ఆజంగంజ్ నందు హనుమాన్గుడి టెంపుల్ వెనకాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఐ స్క్రీనింగ్ క్యాంపు పెట్టడం జరిగింది. ఇందులో సుమారు 20 మందికి క్యాట్రాక్ట్కి ఆపరేషన్ కోసం సిద్ధంగా ఉన్న వారిని అందరినీ కూడా మేము సిద్ధపరిచి వారికి ఫ్రీ ఆపరేషన్ చేయించటకు వారిని సిద్ధం చేస్తున్నాం. అదేవిధంగా సుమారు 100 మంది మొత్తంగా 200 మంది అవుట్ పేషెంట్స్ చూపించుకోవడం జరిగింది. వీరందరూ కూడా వారికి మందులు, వారికి కావాల్సిన మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్, ఓఆర్ఎస్ ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో 14వ వార్డు కౌన్సిలర్ చిరంజీవి గారు, అదేవిధంగా పెద్దలు నరేందర్ గారు, కాలనీ పెద్దలు పాషాబాయ్ గారు, వీరందరూ కూడా పాల్గొనడం జరిగింది. వచ్చిన వారందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ వచ్చినారు. వారందరికీ కూడా క్యాట్రాక్ట్ ఆపరేషన్ ఉచితంగా చేపిస్తాము. వారందరూ కూడా 20 మందికి ఒక బస్సు వేసి వారిని మేము స్వయంగా మా లయన్స్ క్లబ్ ద్వారా వారిని హాస్పిటల్ తీసుకువెళ్ళి ఉచితమైన కంటి ఆపరేషన్ చేయిస్తామని నేను తెలియజేస్తున్నాను.